హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఇన్ని పువ్వుల్ని ఒకేసారి చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఈరోజైతే సాయంత్రం ఇలా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చాలా కనకాంబరం మొక్కలు అయితే చాలా వచ్చాయండి. సో పువ్వులు కోద్దామని ఇక్కడికి వచ్చానన్నమాట. ఇవైతే ఎంత బాగా కాచాయో అండి. అసలు మొక్కలన్నీ కూడా చక్కగా పువ్వులు కాచాయి. అసలు వీటిని చూస్తేనే ఎంత ఆనందంగా అనిపిస్తుందో నాకైతే. ఇక నేను కూడా కొన్ని పువ్వులను అయితే కోసుకొని వచ్చుకున్నానండి. ఇలా పువ్వులన్నింటినీ కోసుకొని వచ్చుకున్నాను. ఇక అక్కడే మల్లెపువ్వు చెట్టు కూడా ఉంటుందండి. సో అందులో అయితే ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో అవి కూడా ఇలా చక్కగా దండ కట్టి పెట్టుకున్నాను. ఇక ఈ కనకాంబరాలన్నింటినీ దండలుగా మార్చి దేవుడికి అలంకరించుకోవాలి అనిపించింది. వీటన్నింటినీ చక్కగా మాలలుగా అయితే కట్టేసుకున్నానండి. ఇక ఈవినింగ్ అయితే మంచి కాఫీ తాగినా టీ తాగినా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇక క్లైమేట్ కూడా కాస్త చల్లగా అనిపించిందండి. సో చక్కగా ఇలా అల్లం టీ పెట్టేసుకొని అప్స్టేర్ పైకి అయితే వెళ్దామని అనుకున్నాను. ఇక ఇలా మంచిగా టీ పెట్టుకొని అప్స్టేర్ పైకి అయితే వెళ్ళానండి. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. మొత్తం ఇలా మబ్బులు కమ్మేశాయన్నమాట. ఇక అప్పుడే సూర్యుడు ఇలా అస్తమిస్తూ ఉన్నాడు. అసలు ఇవన్నీ చూడటానికి ఎంత బాగుంటాయో అండి. నేచర్ అనేది మనల్ని ఎప్పుడూ ఇలాంటి వాటితో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. చూసారా, ఒక పక్క మొత్తం మేఘాలన్నీ కమ్ముకున్నాయన్నమాట. ఇంకో పక్క అలా సూర్యుడైతే అస్తమిస్తూ ఉన్నాడు. అసలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదండి. క్లైమేటు చల్ల చల్లగా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. ఇక అలానే ఆకాశంలో చందమామ కూడా ఇప్పుడిప్పుడే ఇలా కనిపిస్తూ ఉన్నాడండి. ఇవన్నీ చిన్న విషయాలైనా కూడా మన మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయండి. నాలాంటి నేచర్ లవర్స్కి అయితే ఇలాంటివి చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి. ఇక నాకైతే ఈరోజు గుడికి వెళ్ళాలి అనిపించిందండి. ఎందుకంటే శ్రీరామనవమికి నేనైతే గుడికి వెళ్ళలేదు. సో ఆ రామయ్యనైతే ఒక్కసారి చూడాలి అనిపించింది. ఇక ఇలా సాయంత్రం అయితే టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇది మా దగ్గరలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం అన్నమాట. ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. అసలు ఈ గుడి అయితే ఎంత బాగుంటుందో అండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే. అలానే ఈ గుడిలో ఒకవైపు ఇలా కృష్ణ భగవానుడైతే ఉంటాడండి. ఇక స్వామికి మరొక వైపు అయితే సత్యనారాయణ స్వామి ఉంటారన్నమాట. అలా స్వామిని చూస్తూ ఉంటే మనసుకు ఎంత ఆనందం కలుగుతుందో అండి. అలా రామచంద్రుని చూడగానే మనసంతా ఎంతో ఆనందం కలుగుతుందండి. దేవుడు అయ్యుండి కూడా మానవుడుగా పుట్టి ఎన్ని కష్టాలు అనుభవించాడు అనిపిస్తుంది. ఆయన నేర్పిన పాఠం ఒకటేనండి, ధర్మాన్ని తప్పనప్పుడు మనం దేనికి తలవంచాల్సిన అవసరం లేదు. అదే రామతత్వం నేర్పుతుంది మనకు. ధర్మం అనేది గెలవడం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ధర్మమే ఒక రోజుకి గెలిచి తీరుతుంది. అలాంటి ధర్మదారిలో నడిచిన రామయ్యని మనం ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇక పూజ అయిపోగానే ఇలా బయట కూర్చున్నానండి. అసలు ఇలా గుడి బయట కూర్చుంటేనే ఎంత ఆనందంగా అనిపిస్తుందో కదండి. అలానే ఇక్కడ హనుమంతుడి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇలా హనుమంతుడిని చూడగానే మనసుకి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. ఇక ఇక్కడే ఇలా ఉత్తర ద్వారం కూడా చాలా బాగా రెడీ చేశారండి. అసలు ఇవైతే ఎంత బాగున్నాయండి. స్వామివారి దశావతార రూపాలన్నింటినీ ఇలా చాలా చక్కగా చెక్కారన్నమాట. ఇదైతే వైకుంఠ ఏకాదశికి ఓపెన్ చేస్తారండి. అప్పుడు మనం ఇలా ఉత్తర ద్వార దర్శనం అయితే స్వామిని చేసుకోవాలి అని అంటారు. ఇలా చూస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుందండి. ఇక నేనైతే స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇక నేను ఇలా రామకోటిని అయితే రాస్తూ ఉన్నానండి. ఇక గుడి నుంచి రాగానే కాసేపు రామకోటి రాయాలి అనిపించింది. ఇక నేనైతే ఇలా కాసేపు కూర్చొని రామకోటిని అయితే రాశానండి. మనం రామకోటి రాయడం వల్ల మన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఏదో జరుగుతుంది అని కాదు కానీ అండి, మన మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దేవుడిని కాసేపులా ఆరాధిస్తున్న భావన అయితే నాకు కలుగుతుంది. కాసేపైనా మనం శ్రీరామ శ్రీరామ అనుకుంటాం కదండి, అలా అన్నమాట. ఈరోజు మార్నింగ్ ఇది 6:30 అలా అవుతుందండి టైము. అసలు ఎండ అయితే ఎంత ఎక్కువగా ఉందో అండి, అసలు చూస్తేనే భయమే వేస్తుంది అన్నమాట. కానీ ఉదయాన్నే ఇలా సూర్యుడిని చూసినా ఆకాశాన్ని చూసినా చాలా అందంగా ఉంటుంది కదండి. ఇక అలా చూస్తూ ఉన్నానన్నమాట. ఇక కిందకి వచ్చి మన మొక్కలన్నింటికి వాటరింగ్ అయితే చేస్తూ ఉన్నానండి. ఈ సీజన్లో ఫ్లవర్ అయితే చాలా బాగా వస్తాయండి. ప్రతి ఒక్క మొక్క కూడా ఎంత బాగా పువ్వులు పూచాయి అసలు. వీటన్నింటినీ నేను కోయకుండా అలానే వదిలేస్తాను కదండి, అవన్నీ ఎంత అందంగా ఉంటాయో. ఇటువైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా వాటిని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. అది కూడా మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. ఇవన్నీ ఇలా పువ్వులన్నీ విచ్చుకొని ఉంటే ఎంత బాగుంటుందో కదండి, అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇక ఇక్కడైతే నేను ఇవి వాటర్ యాపిల్ చెట్టు అయితే లాస్ట్ ఇయర్ దీన్ని నాటానండి. ఇప్పుడు ఇవైతే ఎంత బాగా కాయలు కాచాయో అండి. అసలు నేను ఫస్ట్ టైం ఈ చెట్టునైతే చూస్తున్నాను అన్నమాట. అసలు ఇవి ఎలా కాస్తాయా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇవైతే గుత్తులు గుత్తులుగా చాలా అందంగా కాచాయండి ఇవి. అసలు నేను ఇంతవరకు వాటర్ యాపిల్ చెట్టునే చూడలేదండి. ఫస్ట్ టైం నేనే నాటి నేనే చూశానన్నమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి. ఇలా మనం నాటిన మొక్క కాయలు కాస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అసలు ఎన్ని కాయలు కాచాయో అండి. అసలు ఈ చిన్న చిన్నవి అయితే లోపలున్న వాటన్నింటినీ ఇక్కడున్న పిచ్చుకలు అయితే కొట్టేస్తున్నాయి అన్నమాట. సో కింద మొత్తం రాలిపోయి ఉన్నాయి. ఇక వీటన్నింటినీ చూస్తూ ఉండిపోయాను. ఇక ఇవైతే మన మల్లె పువ్వులండి. మన చెట్లో ఇవి కాస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఉదయాన్నే వీటినైతే కోసుకుంటూ ఉన్నాను. సాయంత్రం అయితే ఇవి అంతగా కనిపించవట్లేదండి, ఎందుకంటే ఇవి సన్నగా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇలా ఉదయాన్నే వెళ్ళి కోసుకొని వచ్చుకుంటున్నాను. వీటన్నింటినీ చక్కగా అమ్మవారికి అలంకరిస్తే భలే ఉంటుందండి. ఎంతైనా మన మొక్కల్లోని పువ్వుల్ని కొన్నైనా కోసి ఇలా దేవుడికి అలంకరిస్తే చాలా బాగుంటుందండి. ఇవన్నీ మన మొక్కల్లో పువ్వులే అండి. మందారాలు, మల్లె పువ్వులు, సన్నజాజులు, రోజా పువ్వులు, ఇలా చాలా పువ్వులు కాస్తూ ఉన్నాయన్నమాట. ఈ సమ్మర్లో ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అలానే ఈ బొండు మల్లె అయితే ఎంత స్మెల్ వస్తుందో అండి అసలు. ఇవి కాస్తున్నది తక్కువైనా కూడా వాసన అనేది చాలా బాగుంటుందండి. అలానే ఇది రోజ్ కూడా నాటు రోజాలండి. ఇవి కూడా చాలా స్మెల్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ న్యాచురల్గా వచ్చే వాసన ఎంత బాగుంటుందో అండి అసలు. ఇలా మన పువ్వులన్నింటినీ కోసి చక్కగా ఈరోజు అమ్మవారికి అయితే అలంకరించుకుంటున్నాను. ఇలా పువ్వులన్నింటినీ అమ్మవారికి అలంకరించి ఇలా మల్లె పువ్వులతో అర్చన అయితే చేసుకున్నానండి. ఇలా కనకదార స్తోత్రం చదువుకుంటూ అలా అమ్మని మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో అండి. ఎంత చిన్న విషయాలు చూడండి, ఇవన్నీ మనకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి. ఉదయాన్నే మనం ఇలా కాసేపు దైవారాధన చేసుకుంటే మనకు చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి. నాకైతే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఆ రోజంతా. ఇక ఇలా పూజ కంప్లీట్ చేసుకుని ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే లెమన్ రైస్ చేస్తామని ఇలా లెమన్ రైస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఎక్కువగా నేను వర్క్ ఉన్నప్పుడైతే లెమన్ రైస్ ఇలాంటివి చేయడానికి అయితే ఇష్టపడతాను. ఇలా అయితే మనకు ఆఫ్టర్నూన్కి కూడా రైస్ అయితే ఉండిపోతుంది కదండి. సో మళ్ళీ మనం కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే ఇది సమ్మర్ కదండి, లిక్విడ్స్ అయితే ఎక్కువగా తీసుకోవాలి. సో నేను జ్యూసెస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటానండి. అలానే ఈరోజు ఇలా ఏబీసీ జ్యూస్ కూడా చేసేసాను. నేను మార్నింగే వంటలన్నింటినీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటానండి. ఈ సమ్మర్లో మనం ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే తర్వాత వేడి ఎక్కువగా ఉంటుందండి. సో మనం కిచెన్లో ఎక్కువగా ఉన్నామంటే అలసిపోయినట్లు అయిపోతుంది. సో నేను ఇలా ఉదయాన్నే నా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా అన్ని కర్రీస్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాను. ఇక నేనైతే ఈరోజు ఇలా మునక్కాయల వేపుడు అయితే చేశానండి. ఇలా పల్లీల పొడి అయితే మా సైడ్ మేము పల్లీల పొడి యూస్ చేస్తామన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. జస్ట్ ఇది మనం రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట.
ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.